మరియు ఎముక కథ. ఒక అందమైన అడవిలో ఒక కుక్క ఉండేది. ఆ కుక్క ఆకలితో ఎక్కడెక్కడో తిరుగుతుంది. కాసేపటికి ఆ కుక్కకి ఒక రుచికరమైన ఎముక కనిపిస్తుంది. అదే ఎముక తీసుకొని ప్రశాంతంగా దాన్ని ఆస్వాదించాలని ఒక నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్ళాలనుకుంది. దారిలో ఆ కుక్కకి చిన్న వంతెన దాటి నది పైన వంతెన దాటి వెళ్ళేటప్పుడు కుక్క నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తుంది. అది మరొక కుక్క తనకన్నా పెద్ద ఎముకతో ఉందనుకుంది. అది పేగు బదలని ఆశతో ఇంకో ఎముకను కూడా తక్కించుకోవాలని ఆశపడింది. ఆ కుక్క తన ప్రతిబింబాన్ని భయపెట్టడానికి గర్జించగానే నోటిలో ఉన్న ఎముక ఇంటిలో పడిపోయింది. ఆ కుక్క తన ఎముక గల్లెత్తైనప్పుడు నిరాశతో చూస్తూ తన తన మోసం చేసిందని అర్థం చేసుకుంది. ఈ కథకి మోరల్ అర్థమైందా? మన ఉన్న దానితో సంతోషంగా ఉన్నది మంచిది. అతిగా ఆశపడి చేతుల దున్ని కూడా కోల్పోవద్దు. నా వీడియో మీ అందరికి నచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.